నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మార్చి 27, 2025 గురువారం నాటి దిన ఫలితాలలో ఈ రోజు అత్యంత ప్రత్యేకమైన రోజు మాస శివరాత్రి. అయితే క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం నాటి సూర్యోదయ సమయము ఉదయం 6:18 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:24 ఈ రోజు తిథి త్రయోదశి రాత్రి 11 గంటల వరకు. తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రము శతభిష నక్షత్రము రాత్రి 12:23 వరకు. తదుపరి పూర్వభాద్ర నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జము ఉదయం 9:06 నుంచి ఉదయం 10:34 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 10:20 నుంచి 11:08 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 3:10 నుంచి 3:59 వరకు. రాహుకాల సమయము మధ్యాహ్నం 1:52 నుండి మధ్యాహ్నం 3:23 వరకు. యమగండ కాలము ఉదయం 6:18 నుంచి ఉదయం 7:49 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:42 నుంచి తెల్లవారి 5:30 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయం 6:14 నుంచి రాత్రి 7:43 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి తులారాశి. తులారాశిలో ఉండే వారికి కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు తలెత్తే అవకాశం కనబడుతోంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనువైన సమయము. తక్షణమే ఈ రోజు ఆ పని చేసేసుకోండి. శారీరకంగా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సూచనలు ఎక్కడా కనపట్టలేదు. జాగ్రత్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అయితే మిగతా ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ చాలా చక్కగా ఉంది. ప్రమోషన్స్ వస్తాయి, ప్యాకేజీలు పెరుగుతాయి, శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. మీకు కలిసి వచ్చే రంగులు నీలం రంగు, గులాబీ రంగు. ఏదైనా కీలకమైన పని మీద వెళ్ళాలన్నా, నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించి కనుక తీసుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోండి. మాకు దుర్గా అమ్మవారి ఆలయాలు మా చుట్టుపక్కల దగ్గరలో లేవు అని అనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా సరే అమ్మవారికి ఓం దుమ్ దుర్గాయ నమః అనే ఈ మంత్రాన్ని ఎర్రని రంగు వస్త్రం ధరించి అమ్మవారికి ఎర్రని పువ్వులతో ఈ మంత్రాన్ని 108 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఇందులో ఎక్సెప్షనే లేదు. 108 సార్లు తప్పనిసరిగా చదవవలసిందే. ఆ ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి అంటే వీరు ఏ ధనానికి సంబంధించి ఏ పని చేయాలన్నా ఆచితూచి అడుగులు వేయండి. తొందరపడి నిర్ణయాలు, ధనం సంబంధించినటువంటివి, పెట్టుబడులకు సంబంధించినటువంటివి, ఎవరికైనా మాట ఇచ్చేటటువంటివి జాగ్రత్తగా చూసుకొని చేసుకోండి. కుటుంబంలో కలహాలు తగ్గుముఖం పడతాయి. అన్యోన్య వాతావరణం ఏర్పడుతోంది. శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఈ సమయానికి మీకు అందుబాటులోకి వస్తుంది. వ్యాపారాల్లో పురోగతి కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకోండి. విస్తరణ కూడా చేసుకోవాలనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కాఫీ రంగు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎక్కడికైనా పని మీద వెళ్లాలన్నా ఈ రంగు వస్త్రాలను ధరించినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన దైవారాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. లేదు అంటే ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తప్పనిసరిగా పూజించే ప్రయత్నం చేయండి. స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టము. అభిషేకం చేసుకోండి. ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన ఫలితాలు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే వారికి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఉద్యోగాల్లో మీకు గతంలో స్ట్రెస్ ఉంటే కనుక తగ్గి సానుకూలమైన వాతావరణం మీ పరిసర ప్రాంతాల్లో గోచరిస్తోంది. కొంతమందికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉద్యోగంలో మారచ్చు, ఇల్లు మారచ్చు, ఏదైనా మీరు ఉన్న స్థానం నుంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. అయితే వ్యాపారాల్లో కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుని వస్తాయి. దానికి మీరు వెంటనే యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేయండి. అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా, వ్యాపార సంబంధిత లావాదేవీలు చేసుకోవాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదము. తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. శుభకార్యాలకు పెడతారు. శుభకార్యాలు కూడా
మీకు కావలసిన ధనము అందుబాటులోకి వస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు, కానీ మీ అంతట మీరే కావాలని స్ట్రెస్ తెచ్చుకుని పెట్టుకుని లేని సమస్య ఉన్నదన్నట్టుగా భావించడం జరుగుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, నారింజ రంగు. అదృష్ట సంఖ్యలు 8, 26. ఈ ప్రయత్నం అంటే ఈ డేట్స్ ని ఉపయోగించుకుని మీరు ఏదైనా పనులు చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు దత్తాత్రేయ స్వామి వారి పూజ తప్పనిసరిగా చేసుకోండి. ఆలయ దర్శనం చేసుకోండి.